సిద్ధాంతి గారు చెప్పినట్టు సీతోదిని వల్లే ఇంట్లో గొడవలంట. పెద్దోదిని వల్లే మనం విడిపోతామంట. అవునరా అన్నాను, ఇప్పుడు కూడా అంటాను. నువ్వు ఇప్పుడు పెద్దోదిన్నంటే నేను కూడా నీ భార్యను అనాల్సి వస్తుంది. ఇంకొక మాట మాట్లాడమంటే అపండా 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 అపండా. ఏమైందిరా మీకు? ఎందుకు ఇలా వివేకాన్ని మర్చిపోయి గొడవలు పడుతున్నారు? బావగారు, ఇదంతా వద్దు బావగారు. ఇన్ని మనస్పర్ధలు వచ్చాక నేను ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. నిజంగా సిద్ధాంతి గారు చెప్పినట్టు ఈ ఇల్లు విడగొట్టే కోడల్ని నేనే అయితే నేనుండడం పద్ధతి కాదు. ఎందుకంటే మీ మంచి కోరే మనిషి నేను. ఎప్పటికైనా మీరు, సీతక్క, శ్రావణ్, సరస్వతి అందరూ కలిసిపోయి సంతోషంగా ఉంటే నాకు మాత్రం కావాల్సిందేముంది బావగారు? మీ అందరూ బాగుండటం కోసం నేను నా సంతోషాన్ని త్యాగం చేయలేనా బావగారు? అందుకే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఆగమ్మా, ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు లోపలికి వెళ్ళి దాక్షాయని. నేను లోపలికి వెళ్ళలేను బావగారు. ఇన్ని మాటలు పడ్డాక ఇక్కడ ఉండడానికి నా మనసు అంగీకరించడం లేదు. అరే నాని, మీ చిన్న వదినకి సారీ చెప్పు. నేను చెప్పనన్నయ్య, నేనే తప్పు చేయలేదు. చూసావానయ్య, నీ ఎదురుగానే వాడెంత పొగరుగా మాట్లాడుతున్నాడు. వాక్ శంకర్. నాని, నీకే చెప్పేది, సారీ చెప్పు. తప్పుగా అనుకోవద్దన్నయ్య. చెప్తావా చెప్పవా? సరే, ఈ ఇంట్లో వాళ్ళు చేసిన ఎన్నో తప్పులకి, నాకు తలవంపులు తెచ్చిన పనులకి కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుని నేనే శిక్ష విధించుకుంటాను. బంధాల్ని కాపాడుకోవడం కోసం తల దించుకుని దాక్షాణికి సారీ చెప్పలేనా? నేనే చెప్తాను. అమ్మ దాక్షాయిని. బావగారు. అనయ్య, మీ ఇద్దరు నాకేం చెప్పొద్దు. వాడు సారీ చెప్పినప్పుడు నేను చెప్పడం ధర్మమే. అన్నయ్య, నువ్వేం సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను. సారీ. దాక్షాయిని, లోపలికి వెళ్ళమ్మా.
రే నాని, నువ్వెంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థమవుతుందా? నేనే బయటకు వచ్చి ఇబ్బంది పడుతుంటే మళ్ళీ నువ్వు అలా తొందరపడి మాట్లాడడం అవసరమా? శంకర్ అన్న ఆ విషయం నీకు తెలిసిందే కదరా. 4 రోజులు ఓపిక పడితే అదే తగ్గిపోతుంది. అరే నాని, ఎప్పటికైనా మనం కలిసిపోయే వాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం. నువ్వెందుకురా ఇంకా దూరం పెరిగేలా? పాపం దాక్షాయిని వదిని అన్ని మాట్లాడినావు. నువ్వు కూడా నన్నే అంటావేంటన్నయ్య? ఏ తప్పు చేయకుండా వదినేందుకు మాట్లాడాలి? నేను వదినికి అసలు నిజం చెప్పేస్తాను. నాని, వాళ్ళు మాట్లాడిన తప్పని నేను నిలదీస్తే నేను తప్పుడు మనిషినయ్యానా? పెద్దొదిని గురించి చెడుగా మాట్లాడింది వాళ్ళైతే చిన్నొదినికి నేను సారీ చెప్పాలా? ఏంటన్నయ్య ఇది? పెద్దనే తలదించుకోవాల్సి వస్తుందని నేను మనసు చంపుకుని సారీ చెప్పాల్సి వచ్చింది. చెయ్యని నేరానికి పెద్దొదిని శిక్ష అనుభవిస్తుంటే అది చూడలేక నాలో సహనం చచ్చిపోయింది అన్నయ్య. నాని, ఇప్పుడు తొందరపడింది చాలు. మళ్ళీ నువ్వు ఇలాగే ఆవేశపడితే సిద్ధాంత్ చెప్పిన శాపం గురించి వదినకి తెలిసిపోతుందిరా. ఆ తర్వాత అన్నయ్య మనస్ఫూర్తిగా కోరుకున్నా కూడా వదిన మన ఇంట్లో కాలు పెట్టదు, శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఎందుకంటే వదినకి మన సంతోషం ముఖ్యం కాబట్టి. రే నాని, ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోరా ప్లీజ్ రా. ఎలా అన్నయ్య? ఎలా ఎలా మర్చిపోమంటావు? నా వల్ల కాదు. నాని, పిచ్చి వేషాలు వేయకు. ఈ సంగతి ఇంతటితో మర్చిపోమన్నాను, మర్చిపో. రే నాని, వదిన వస్తుంది. నువ్వు సైలెంట్గా ఉండు, కంట్రోల్ చేసుకోరా. నాది కోపం కాదనే కంట్రోల్ చేసుకోవడానికి. వదిని బాధను చూసి తట్టుకోలేక బద్దులవుతున్న అగ్ని పర్వతం అది ఆపిన ఆగదన్నయ్య. రే నాని, ప్లీజ్ రా. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వద్దురా నాని, ప్లీజ్. బాబు, చంద్రబాబు, మీరు మామూలుగా ఉండండి. మీరు ఇలా ఉంటే అమ్మగారికి అనుమానం వస్తుంది. నిజం తెలిసిందంటే అంత గందరగోళం అయిపోతుంది. బాబు బాబు, నా మాట రే వినండి బాబు. నాని, ప్లీజ్ రా. లేదు మారుతి. చెప్పొద్దురా. హే, అన్నయ్య, అరే, రే, అరే, ఏంటి మారుతి ఇది? అరే అరే, అరే అరే, అరే అరే రేయ్, అరే మారుతి, అరే, 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 హే, చంద్రబాబు, హే, అరే, అన్నయ్య, అరే, అరే అన్నయ్య, వద్దు. మారుతి, మీరిలా నవ్వుతుంటే చాలా సంతోషంగా ఉంది నాని. మీ నవ్వుల్లో మీ ఇద్దరు అన్నయ్యలు కూడా తోడైతే చూడాలనుంది. అది శాశ్వతమైపోవాలని ఆశగా ఉంది. నా కోరిక తొందరలోనే తీరుతుంది. నేను వెళ్ళి వంట చేస్తాను, తిందురు గాని రా. చూసావుగా నాని వదిన ఏం కోరుకుంటుందో? మళ్ళీ పిచ్చి వేషాలు వేసి వదినకి నిజం చెప్పాలని చూడకు, బాగోదు. శ్రావణ్, మారుతి, భోజనానికి రండి. శ్రావణ్, మారుతి, తొందరగా రండి. అరే నాని, నువ్వు కూడా తిందు కాని పద. శ్రావణ్, వద్దు. మీ అన్నయ్యలు ఇంట్లోనే ఉన్నారు. నాని ఇక్కడ భోజనం చేయడం చూస్తే తన మాటను కాదన్నందుకు, నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు నానిని తిడతారు. ఇంకా కోపం వస్తే మాట్లాడకుండా దూరం పెడతారు. ఆయనకి దూరమై మనిద్దరం అనుభవిస్తున్న శిక్ష సరిపోదా శ్రావణ్? ఆ బాధ మళ్ళీ నానికెందుకు? అలా అనకొదినా. పాపం 4 రోజుల నుంచి వాడు ముద్ద ముట్టలేదు. అన్నయ్యకి తెలియకుండా మేనేజ్ చేద్దాం.
కనీసం ఈ పూటైనా కడుపు నిండా తింటాడు. ప్లీజ్ వదినా. అవునమ్మగారు. నానిని పిలవడానికి, భోజనం పెట్టడానికి తీర్పుకి అడ్డు తగులుతుందేమోనన్న భయంతో భార్య మనసు అడ్డుపడుతుందేమో కానీ తల్లి మనసు ఎలా ఊరుకుంటుంది? నాని, నువ్వు కూడా రా. అరే నాని, వదిన రమ్మంటుంది, రారా. పదండి బాబు. నాని, శ్రవణ్, నాని ఎందుకు సడన్ గా ఎమోషన్ అయి వెళ్ళిపోయాడు? మారుతి, నువ్వైనా చెప్పు, నాని ఎందుకు అలా బాధపడి వెళ్ళిపోయాడు? ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? మీరిద్దరూ ఇలా నీళ్లు నములుతున్నారంటే నాకేదో అనుమానంగా ఉంది. చెప్పండి, ఏమైంది? అంటే అందరం కలిసిమెలిసి ఉండాల్సిన మనం ఇలా దూరంగా ఉన్నాం కదా. సంతోషంగా ఉండే ఫ్యామిలీ బాధగా ఉంది. నువ్వు అలా అందరం కలిసి ఎప్పుడు తింటామో అనేసరికి వాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు వదినా. అంతేనా? అంతే అమ్మగారు, అంతే అమ్మగారు. అంతే వదినా. మారుతి, కొంచెం పచ్చడి ఎందుకు? ఇదిగో మొత్తం అయితే సరస్వతి బయటకు వస్తుంది. నాకిప్పుడు అనిపిస్తుంది దాక్షాయణి, ఆ సిద్ధాంతి చెప్పినట్టు సీత వదిన వల్లే ఈ ఇల్లు ముక్కలయ్యేలా ఉంది. పెద్దోదిని వల్లే మనం విడిపోతామంట. అవునరా అన్నాను.
ముఖంలో ఆందోళన, కళ్ళల్లో కలవరం, గంభీరత్వం ఉట్టిపడే మనిషిలో దీనత్వం. ఏమైంది రామరాజు? గత కొద్ది కాలంగా ఇంట్లో అశాంతి నెలకొంది స్వామి. ఏదో ఒక రూపంలో చిరాకులు, మానసిక ఆందోళనలు, గొడవలు. ఎవరికి మనశ్శాంతి లేదు. దానికి కారణం తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాను స్వామి. భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. సీత 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 సీత. నీ ఇంట్లో రేగిన అలజడికి, సమస్యల సుడిగుండానికి, నీ మనసులోని గందరగోళానికి కారణం నీ భార్య సీతే. కోడలి రూపంలో మీ ఇంట్లో స్త్రీ అడుగు పెడితే నీ కుటుంబంలో తుఫాను చెలరేగుతుందని ముందు నుంచి నేను హెచ్చరిస్తూనే ఉన్నాను. విధివ్రాతను మార్చే ప్రయత్నం చేసి ముప్పు తెచ్చుకోవద్దని గుర్తు చేస్తూనే ఉన్నాను. కానీ నా మాటను పెడచెవిన పెట్టారు. సీత వల్ల కష్టాలు తథ్యం. అనుభవించక తప్పదు రామరాజు. సీత వల్ల మాకు కష్టాలేంటి స్వామి? తను చాలా మంచిది. కలలో కూడా ఎవరికీ హాని తలపెట్టనన్న ఆలోచన లేని గొప్పది. మరుదుల్ని కూడా సొంత బిడ్డలాగా చూసుకుని ఔదార్యం ఉన్న మనిషి. నేనేదో తను చేసిన పని నేను తప్పని దూరంగా పెట్టాను, కానీ చెడ్డదని కాదు స్వామి. సీత వల్ల మాకు గొడవలేండి స్వామి. విధివ్రాత తన విధిని నిర్వర్తించడానికి ఒక రూపాన్ని ఎన్నుకుంటుంది రామరాజు. నీ కుటుంబం పెళ్లి ద్వారా విడిపోవడానికి అది ఎంచుకున్న మార్గం మంచితనం. తన ప్రభావాన్ని సీత రూపంలో నీ గుమ్మంలోకి అడుగు పెట్టించింది. ఆ మంచితనమే నీ కుటుంబానికి చేటు తెస్తుంది. సీత వల్ల ఇదంతా జరుగుతుందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను స్వామి. నమ్మి తీరాలి. విధివ్రాతకు తల వంచాలి. ప్రతి సమస్యకి ఏదో పరిష్కారం ఉంటుందంటారు. మా శాపానికి తరుణోపాయం ఏంటి స్వామి? ఈ గండం నుంచి మేము ఎలా గట్టెక్కాలి? మేము విడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? శాపం పెట్టినవాడు మాత్రమే దాని ఉపసంహరణ చెప్పగలడు. నీకు అంటిన శాపానికి విరుగుడు లేదు రామరాజు. తరుణోపాయమూ లేదు. మీరందరూ విడిపోక తప్పదు. ఒక్కసారి ధ్యానంలో ఆలోచించి ఏదైనా మార్గం దొరుకుతుందేమో చూడండి స్వామి. మేమందరం కలిసి ఉండే ఉపాయం చెప్పండి. అందరూ కలిసి ఉండడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదిరే పని కాదు రామరాజు.